హలో యూట్యూబ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మేము ఈరోజు ఎక్కడికి స్టార్ట్ అయ్యామనేది నేను మీకు ఒక ఫ్యూ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీలో ఎవరికన్నా నా లైఫ్ ఇంత సాడ్గా ఉంది, ఇంత బోరింగ్గా ఉంది అని ఎవరికైనా అనిపించిందా? ఇంకా కొంతమందికి ఎవరికైనా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అబ్బా లైఫ్ అంటే ఇంత చిన్నగా ఉంటుందా, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేదని ఎవరికైనా అనిపించిందా? ఇలా ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే, మనం ఎప్పుడైనా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు, ఎవ్రీ మూమెంట్ని మనం ఎంజాయ్ చేసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది లైఫ్ ఏంటబ్బా ఇంత చిన్నగా ఉంది అని. లైఫ్ ఎందుకబ్బా ఇంత హార్డ్గా ఉందని ఎవరికి అనిపిస్తుందంటే, ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకున్నప్పుడు, ప్రతి దాన్ని ఓవర్గా థింక్ చేసినప్పుడు లైఫ్ అనేది చాలా హార్డ్గా అనిపిస్తుంది. ఫైనల్గా మేము ఆ డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము, అదే నిజామ్స్ రెస్టారెంట్. ఇది ఎక్కడ ఉందంటే నిజామాబాద్లో ఉన్న రిలయన్స్ మార్ట్ బ్యాక్ సైడ్ రూట్లో ఉంది. ఆల్రెడీ ఎవరైనా వెళ్ళుంటే మాత్రం ఫుడ్ ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పాలి. యాక్చువల్గా మేము ఫుడ్ ఎలా ఉందో తినడానికే వెళ్తున్నాము. అండ్ వీవ్ అయితే చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. లైక్ మెనూస్ ఏమేమి ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత. మెనూస్ అయితే నేను పోస్ట్ చేయగలుగుతా కానీ టేస్ట్ మాత్రం పోస్ట్ చేయలేను, జస్ట్ నేను చెప్పగలుగుతా అంతే. మా డాటర్ అయితే ఫుల్ హ్యాపీ, డైలీ మమ్మీ చేసిన ఫుడ్ తినకుండా ఈరోజు నేను హ్యాపీగా బయట ఫుడ్ తింటా అని చెప్పేసి. మోస్ట్లీ మనం చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు రెస్టారెంట్ మాత్రం బెస్ట్ రెస్టారెంట్ చూసుకోవాలి. అంటే టేస్ట్ గురించి నేను అనట్లేను, వాళ్ళు మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు, రెస్టారెంట్ అనేది ఎంత క్లీన్గా ఉంది, ఎంత హైజీన్గా ఉంది అనేది మనం చూసుకోవాలి. అది పిల్లలకి చాలా బెస్ట్. మనలాగా పిల్లలు స్ట్రాంగ్గా ఉండరు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళని ఎప్పుడైనా ఒకసారి తీసుకెళ్ళినప్పుడు మాత్రం బెస్ట్ రెస్టారెంట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో మేమేం ఫుడ్ ఆర్డర్ చేసామో, ఏం తిన్నామో, బెల్ ఎంత అయింది, డెఫినెట్గా నేను అన్నీ మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.